ఆదివారము ప్రభు దినము. చెప్పండి. ఆదివారము ప్రభు దినము. ప్రభు దినాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఏంటండి? ప్రభు దినమును ఖచ్చితముగా పాటించాలి. దేవుని పిల్లరా, ప్రభు దినము ఖచ్చితంగా దేవుని మందిరములో ఉండాలండి. ఉండాలి. ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడము నీ వల్ల కాదు. నువ్వెంత పెద్ద వ్యక్తుడివైనా కానీ, వ్యక్తురాలవైనా సరే, ఎంత జ్ఞానమున్నా సరే, రోజుకు 10,000 రూపాయలు సంపాదించగలిగిన స్థాయి నీకున్నా సరే, నీవు ప్రభు దినమును ఖచ్చితముగా పాటించాలి, ఆచరించాలి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు వచ్చే వారం ఏముందండి? అంతే కదా, వల్లారనే. ఈ బుధవారము ఏముంటుందండి? ఉపవాస ప్రార్థన ఉండదు. ఆ రోజు అమావాస్య కనుక నైట్ ప్రార్థన ఉంటుంది. మన దగ్గరికి సురేందర్ పాలన వస్తారు, దేవునికి మహిమ. అప్పుడు ఇక్కడ 8 గంటలకే మీరు ఉండాలి. 12 గంటల వరకే ప్రార్థన ఉంటుంది. ఆమెన్. అమావాస్య బుధవారం. ఇక ఆదివారం యథావిధిగా బల్లారాధన. ఇది తొలి బల్లారాధన, ఈ సంవత్సరంలో మొదటి. దేవునికి మహిమ కలుగున కాదు, మొదటిది అయిపోయింది, సెకండ్, రెండో బల్లారాధన. కానీ అమావాస్య ప్రార్థన మొదటిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు దినమును ఆచరించాలి. ఏం చేయాలండి? ఆచరించాలి. కొంతమందికి గడుసు ఎక్కువ. ప్రభు దినమును ఆచరించడానికి కూడా పోనీలే, ఆదివారమేగా, గదే వాక్యంగా, గదే పాటలుగా. ఇది చాలా నష్టం అండి. ఈ మనస్సు ఎవరికైతే ఉంటుందో వారిలో సాతాను ఆత్మ పనిచేస్తున్నట్టు లెక్క. దుష్టశక్తి, దురాత్మ పనిచేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరిలో అయితే సాతాను ఆత్మ పనిచేస్తుంటుందో, దురాత్మ శక్తుల ప్రభావం పనిచేస్తుంటుందో, వారికి ఆదివార దినమును ఆచరించుటకు ఇష్టపడరు. ఒకటి. రెండోదిగా ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. మూడోదిగా ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. వీటన్నిటికీ మించి దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడరు. వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడరు. బాప్తిసం అయితే తీసుకుంటారు, అంతే. లేదు, ఒకవేళ ఎప్పుడైనా సమయం అనుకూలమైతే ఆదివారం పూట దేవుడి మందిరానికి వస్తారు, వాక్యము వింటారు. ఆ విన్నదాన్ని ఖచ్చితంగా మరచి బ్రతుకుతుంటారు. కొన్ని సందర్భాల్లో వాక్యము మన మదిలో నిలిచి ఉన్నా ప్రభు అట్టి మాటలను మనకు గుర్తుకు తెస్తున్న ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటాము. ఇగో వీరిలో భయంకరమైన సాతాను శక్తుల ప్రభావం ఉన్నట్టు లెక్క. దురాత్మ శక్తులు ఉన్నట్టు లెక్క. ఇలాంటి ఇల్లు నిలబడము అసాధ్యమండి. ఇలాంటి ఇల్లు నిలబడము అసాధ్యము. ఇలాంటి వ్యక్తులు రేపటి దినాన దేవుని సన్నిధిలో, పరలోక రాజ్యంలో నిలబడడం కూడా అసాధ్యము. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తే అండి. తెలియక చాలా మంది రకరకాల ప్రయాణాలు చేస్తున్నారు, కానీ నిజ దేవుడు యేసుక్రీస్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన అమెరికా ప్రాంతంలో చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కొంత ఏలన చేసినందుకే
తక్కువ చేసినందుకు ఆ రాష్ట్రమే అగ్ని కణాలతో కాల్చివేశాడు దేవుడు. అందుకే అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దేశము దేవుని వలన క్షేమంగా ఉండాలంటే ఈ డూప్లికేట్ విశ్వాసులు ఉంటారుగా, వాక్యము విని వాక్యానుసారంగా బతకని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అందరూ ఎక్కడి నుండి వచ్చారని చూసుకుంటే విదేశాల నుండి వచ్చారని వాళ్ళందరినీ మళ్ళా వారి దేశాలకు పంపించేస్తున్నారు. ఉన్న కాడికి శ్రేష్టమైన క్రైస్తవులు మా దేశంలో ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సగం భక్తి చేయొద్దండి. నిండు కొలతతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విచ్చలవిడిగా బ్రతకాలంటే ఎవరైనా బ్రతకొచ్చండి. ఏదైనా విచ్చలవిడిగా మాట్లాడాలంటే నీకొక్క ఆమెకి మాటలు రావు. భూమి మీద చాలా మందికి వస్తాయి. కానీ క్రీస్తు యేడల భక్తి కలిగి, భయం కలిగి, మనస్సును అణచుకొని బ్రతుకుతే అది నీ కుటుంబాన్ని కడుతుంది. ఆమేన్. ఆ భక్తి నీ ఇంటిని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాము. లూకా సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త గ్రంథము 6వ అధ్యాయము 49వ వచనం. 49వ వచనం. అయితే నా మాట వినియు నా మాట విని చెయ్యని వాడు మంచి చదువు రాదురా. మరి పునాదని కరెక్ట్ పునాదని అంటే పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడి ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. చూడండి, దేవుని వాక్యము విని అంట, దేవుని వాక్యము విని ఆ వాక్య ప్రకారము బ్రతకని వారు ఇల్లు ఏమైతుందంట, కూలిపోతుందని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యము విని ఆ వాక్యానుసారంగా బ్రతకకపోతే, వాక్య చిత్తము నెరవేర్చకపోతే, ఆ విన్న వాక్యాన్ని మదిలో దాచుకొని దాని ప్రకారం, ఆ వాక్య ప్రకారం నీ బ్రతుకును మలుచుకోకపోతే, బైబుల్ సెలవిస్తుంది ఇల్లు ఏమైతుందంట, చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ఇల్లు కట్టుకోవడం నీ చేత కాదు, కనీసం వాక్యానుసారంగా బ్రతకండి. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు కూలాక, ఇల్లు బలహీనమై నేల రాలేక, ఇంటిలో ఉన్నవారంతా బలహీనమైపోయి, ఆత్మీయ విషయంలో నేల రాలిపోయి, కుటుంబం అంతా ఇక సాతాను ఆధీనంలోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు. కాదు, నువ్వు వాక్యానుసారంగా బ్రతకలేకనే నీ ఇల్లు కూలుతున్నది. విన్న వాక్యానికి నీ హృదయాన్ని అప్పగించలేకపోతున్నావు కనుకనే నీ ఇల్లు కూలుతున్నది. కాబట్టి దేవుని పిల్లరా, వాక్యానుసారంగా బ్రతుకుతే నీ ఇల్లు బండ మీద వేయబడిన పునాది వలె ఉంటది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పోల్చాడంటే ప్రభుల వారి మాటలను, దేవుని వాక్యానుసారంగా మనము బ్రతుకుతే ఆ బ్రతుకు ఎలా ఉంటదంటే, బండ మీద పునాది వేసిన ఇంటి వలె దాని పునాది ఉంటదంట. అంటే ఆ మనుషుని యొక్క జీవితం ఉంటదంట. దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారము బ్రతుకు సాగించకపోతే వాళ్ళ ఇల్లు అంట ఇసుకలో పునాది వేసినట్టు ఉంటదంట. అది రోజుకింత ఏమైతుంది,
కృంగిపోయి కూలిపోతుంటుందంట. ఎందుకండి? విన్న వాక్యానికి హృదయాన్ని ఇద్దాం, వాక్య ప్రకారం బ్రతుకుదాం. ఆమెన్, హల్లెలూయా. ఇది ప్రభుల వారు తన స్వయంగా నోటి వెంట చెబుతున్న మాట. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక వ్యక్తుడు కనబడుతున్నాడు. ఆ వ్యక్తుడి పేరేంటంటే గెహాజీ. ఈ వ్యక్తుడు గొప్ప దైవజనుడైన ఎలీషా అనే ఆ గొప్ప ప్రవక్త దగ్గర ఉంటున్నాడండి. ఈ గెహాజీ దేవుని పిల్లలరా, ఈ గెహాజీ అనే వ్యక్తి ఆ గొప్ప దైవజనుడి దగ్గర ఉండి చాకిరీ చేస్తున్నాడండి, పని చేస్తున్నాడు. ఆ దైవజనుడు వెనకాల ఉండి అతని కొన్ని అవసరతలు తీరుస్తున్నాడు. మంచి భక్తుడే గెహాజీ. అయితే ఏం జరిగిందంటే, ఆ పక్క దేశంలో ఉన్నటువంటి సిరియా దేశపు సైన్యాధికారి, ఆయన పేరేంటంటే నయమాను. అతనికి కుష్ఠి రోగం వచ్చింది. ఏ రోగం అండి? కుష్ఠి రోగం. ఆ కుష్ఠి రోగం వచ్చినప్పుడు ఆ ఇంటికి బానిసగా చెర తీసుకెళ్లిన ఒక పాప, ఒక యవన బిడ్డ యేసు ప్రభు గురించి చెప్పిందండి. యేసయ్య గురించి చెప్పింది. దేవుని మందిరానికి, షామ్రోన్లో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. అక్కడ స్వస్థత పొందాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత కొంత డబ్బు కానుకగా ఇద్దామని ఆ దైవజనుడి దగ్గరికి ఆ సిరియా దేశపు సైన్యాధికారి వెళ్తుంటే, ఆ బయట ఉండగానే ఎలీషా అనే దైవజనుడు ఆ డబ్బు నాకు వద్దు అని చెప్పాడండి. సరే అని బ్రతిమిలాడు, నాయన తీసుకో అని బ్రతిమిలాడు. తీసుకోలే. రథం ఎక్కి వెళ్తుంటే మందిరములో ఎలీషా అనే దైవజనుడి యొద్ద పనిచేస్తున్నటువంటి గెహాజీ అనేవాడు పరుగులు తీశాడండి. ఏంటండి? పరుగులు తీశాడు. దేని కొరకు పరుగులు తీశాడో తెలుసా? ఆ సిరియా సైన్యాధికారి దగ్గర విలువైనటువంటి పట్టు వస్త్రాలు, సినారు వస్త్రాలు, బంగారము, వెండి ఉన్నాయి. అవి తీసుకుందామని ఈ గెహాజీ పరుగులు తీశాడండి. పోయాడు, ఆ డబ్బు తీసుకున్నాడు. దేవుడి మందిరానికి వస్తే ఎలీషా అనే దైవజనుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళిన ఆయన అంటే, ఇక్కడే ఇంటి దాకా వెళ్ళొచ్చాను అడిగాడు. అప్పుడు ఎలీషా అనే దైవజనుడు ఏమన్నాడంటే, ఆ నయమానుకు పోయిన కుష్టి నీకు వస్తున్నది, నీకు, నీ ఇంటి వారికి, నీ సంతతికి. దేవుని పిల్లలారా, ఒక్కరు చేసిన పాపము ఎంతమందికి చుట్టుకుంటుందండి? ఇంటిల్లిది పాతి మొత్తం చుట్టుకుంటుంది. ఎంత జాగ్రత్తగా బతకాలంటే, గెహాజీ అనేవాడు ఒక్కడు చేసిన తప్పు, ఆ శాపము పిల్లలపైకి, అతని భార్య పైకి వచ్చేసిందండి. దేవుని పిల్లలరా, ఆ దేవుని మందిరపు ఆలయపు గడప దాటుచుండగానే అతని శరీరం మీద కుష్టి మొలిచిందంట. కుష్టి వ్యాధి మొలిచిందంట. చదువుదాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతటా ఎలీషా
ఆ, ఆ. అగో ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాస దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా. చూడండి దేవుని పిల్లరా, దైవజనుడు గెహాజీతో మాట్లాడుతున్న మాట, ఇది సమయమా ఇవన్నీ సంపాదించుకోవడానికి. అదే పొజిషన్లో మనం ఉన్నాం. ఆ గెహాజీ పొజిషన్లోనే మనం ఉన్నాం. దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుని ఆరాధన పక్కన పెట్టి, వాక్యానుసారమైన బ్రతుకును పక్కన పెట్టి, దేవుని పిల్లరా, మన పరుగు పందెం ఎక్కడున్నది? ఈ లోకములో డబ్బు సంపాదన కొరకు. ఏంటండి, ఈరోజు ఎంతోమంది రాలేదండి మందిరానికి? చూడండి ఎక్కడ పోయినట్టు వీళ్ళంతా. ఏదో ఒక పని కొరకే కదా వెళ్ళింది, ఏదో ఒక పని కొరకే కదా. అలా చెయ్యమని బైబిల్లో లేదండి. 6 దినములు పని చేసుకొని 7వ దినము నా మందిరములోకి రండి అని ఉంది బైబిల్లో. వింటాము, విన్న దాని ప్రకారము బ్రతకము. బ్రతకకపోతే ఏం జరుగుతుందని వాక్యం ఉంది. ఏం జరుగుతుందక? ఇసుక మీద పునాది వేయబడిన ఇంటి వలె ఉంటది మన బ్రతుకు. మన బ్రతుకు అలా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇసుక మీద పునాది వేయబడినటువంటి, ఇసుక మీద పునాది వేయబడినటువంటి ఇల్లు నిలబడుతుందా అండి? ఏమవుతుందండి? దినదినం కృంగి నేల రాలిపోతుందండి. దినదినము కృంగుతూనే ఉంటది. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, గెహాజీ కుటుంబాన్ని కూల్చుకున్నాడు డబ్బు మీద మోహముతో, వస్త్రాల మీద ఉన్న మోహముతో, వెండి బంగారం మీద ఉన్న మోహముతో, వాటి మీద ఉన్నటువంటి ఇష్టాలతో తన ఇంటిని ఏం చేసుకున్నాడు? కూల్చుకున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. సామెతలు 27:24. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం చదవండి. 27వ అధ్యాయము 24వ వచనం. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా, ఎండిన గడ్డి ఆ ఆ ఆ ఆ దేవుని పిల్లారా, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాడు భక్తుడు. కానీ మొదటి మాట ఏమంటుండో తెలుసా? ఆయన ఈ మాట రాసిన ఆయన ఎవరండి? మామూలు వ్యక్తుడా? సొలొమోను మహారాజు అండి. ఆయన వెండి, ఆయన దగ్గర ఉన్న వెండి తునికకు రాదంట. అంటే తక్కట్లలో పెట్టి ఒడ్లు జోకినట్టు జోకిన వల్ల పడదంట జోకనీకి. అంత వెండి కలిగిన వాడు. బంగారం కూడా విస్తారమైన బంగారం కలిగిన వాడు. అంత గొప్పోడు. ఏమని చెబుతున్నాడండి? ధనము శాశ్వతము కాదు, శాశ్వతము కాని దాని కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి పరుగులు తీస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతము కాని దాని కొరకు దేవుని సన్నిధిలో పాటలు పాడే ఆ స్తుతించే ఆ ఆరాధన క్రమాన్ని పక్కన పెట్టి
ఎటు పరుగులు తీస్తున్నావో చూసుకో. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. ఎందుకనగా అగో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారండి. తొలగిపోయి నానా బాధలలో తమను తామే పొడుచుకొని చనిపోయారండి. ధనము కొరకు, అంటే ధనం మన ఇంటి అవసరతల కొరకు అవసరం, అంతవరకే మన మైండ్లో ఉండాలి. కానీ ఆపేక్ష ఉండొద్దు ధనం పైన. ఏముండొద్దండి? ఆపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని నమ్ముకున్న వారు కొందరు కత్తులతో ఏం చేసుకున్నారంట? పొడుచుకున్నారు. దేవుని పిల్లరా, దేవుణ్ణి తక్కువ చేయకండి ప్లీజ్. ధనముకు ఎక్కువ గౌరవం ఇవ్వకండి, దేవుణ్ణి ఎక్కువగా గౌరవించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనము. ఆ కుష్టి రోగి ఇంత వెండి బంగారం ఇన్ని సినారు వస్త్రాలు తెచ్చాడు. ఆ దైవజనుడు ఎలీషా గారికి కానుకగా ఇద్దామని ఆయన వద్దన్నాడు. వద్దంటే తీసుకొని రథం మీద వెళ్తుంటే ఆ మందిరములో ఆ దైవజనుడికి కుడి భాగాన ఉండేటువంటి గెహాజీ అనే ఇంకొక దైవజనుడు, పరిచారకుడు, ఆ ధనం మీద ఆపేక్ష కలిగి పరుగులు తీశాడండి. ప్రార్థన వదిలిపెట్టి, సంఘ సహవాసాన్ని వదిలిపెట్టి, దేవుని ఆరాధన వదిలిపెట్టి, దైవజనుడి నోట వచ్చే మాటలు విడిచిపెట్టి, ఒక అన్యుడు అతడు తెచ్చిన ధనము వెనకాల ఆ పరుగులు తీస్తున్నాడండి. పరుగులు తీస్తున్నాడు. ఇప్పుడు పూర్తిగా నువ్వు ఇలా ఉన్నావు, ఇది దేవుని కృప. ఇక ముందు ఏం జరగబోతుందో అది నువ్వు పసిగట్టవు. సమయం ఉండగానే యేసయ్య పాదాలు పట్టుకోవడం మంచిది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? శారీరకంగా పాపము చేస్తున్నారండి. అంటే పాపం అంటే భార్యాభర్తల వాళ్ళ ఉద్దేశ ప్రకారం, వాళ్ళ చిత్తానుసారంగా వారు వెళ్తే అది పాపం కాదండి, అది దేవుని చిత్తం. భూమి మీద సంతతి కావాలి, భార్యగా భర్తగా మీరు ఎన్నిక చేయబడ్డారు కనుక దాని తప్పులేదు. కానీ ఈ క్రమాన్ని వదిలి, ఈ మార్గాన్ని వదిలి పక్కడుగు వేసావా, నిశ్చయముగా నీ ఇల్లు కూలుతుంది. జాగ్రత్త. నిశ్చయముగా ఇల్లు కూలుతుంది. వీళ్ళది అలాగే కూలింది, ఓపునిప్పిని అసలుది. శరీరం ఉంది కదా అని దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దేనికి పడితే దానికి వాడుక చేస్తే ఈ శరీరానికి కర్త అయిన దేవుడు ఊరుకోడు. ఆమేన్, హల్లెలూయా. ఓపుని ఫినెహాసులు ఇదే పని చేశారు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం. 22వ వచనం నుండి త్వరగా చదవాలి. ఏలి అనే దైవజనుడు బహువృద్ధుడాయను, ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన ఆగో సేవ చేయడానికి వచ్చినటువంటి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో పాపం చేసిన దౌర్భాగ్య స్థితి ఆ సంఘములో ఉన్న వాళ్ళది. దేవుని పిల్లలరా, వాళ్ళ పేర్లు కూడా
బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, ఒకని పేరు ఓప్ని అంట, మరొకని పేరు పినియాస్ అంట. వీళ్ళు సంఘములో బహు చెలామణి అవుతున్న వ్యక్తులు. వీళ్ళెవరో కాదు, ఆ మందిరానికి దైవజనుడైన ఏలి అనే ఆ సేవకునికి కుమారులు. దేవుని పిల్లలారా, వీళ్ళు ఇంతటి పాపానికి ఒడిగట్టినప్పుడు దేవుడు ఏం నిర్ణయం చేసుకున్నాడో వినండి. నిర్ణయం చేసుకొని అది రాశాడు బైబిల్లో. వ్యక్తులతో చెప్పాడు, సంఘస్థులతో. ఏమని చెప్పాడు? మొదటి సమూయేలు గ్రంథము ఈ 23వ వచనం నుండి చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం నుండి. 23వ వచనం నుండి. ఆ ఆ 25వ వచనం చదువురా డైరెక్ట్గా. ఇక ఆ ఆ ఆ ఆ ఆ ఆగో, ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఆ ఆ ఆ ఆగో, యెహోవా దేవుడు వారిని చంప తలిచాడంట. అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, ఈ ఓప్ని పినేహాసులకు వివాహాలైనాయండి, పెళ్ళిళ్ళైనాయి. ఒక ఒక ఆయన భార్య గర్భవతి అండి, పాపం బిడ్డను కనే పొద్దులు. ఆ టైంలో వీడికి పట్టిన దరిద్రం చూడండి. వేరే ఆ పరాయి స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నవాడు ఈ దరిద్రుడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని చంపదలిచాడంటిగా. దేవుడు తన మనసులో ఒక మాట అనుకున్నాడు. ఏంటో తెలుసా? నేను వాళ్ళని చంపుతానిగా, బతకనియను. చంపాడా చంపలేదా చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 17-18 వచనాలు. అందుకు అతడు, ఇజ్రాయేలీలు ఆ ఆ ఆ ఆగో, ఓప్ని పినేహాసులు కూడా ఇద్దరు కుమారులు, ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా మరణించారు, చంపబడ్డారు దేవుని చేత. ఆ వార్త విన్న ఆయన తండ్రి, వీళ్ళిద్దరు తండ్రి ఏలి కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. మందసం పట్టబడ్డదనే వార్త విన్నాడు. తన ఇద్దరు కొడుకులు చనిపోయారనే వార్త విన్నాడు. వెంటనే గడియ మీద కూకున్నాడు, వెనకకు పడి తల బగిలి చనిపోయాడు. ఇల్లంతా కూలిపోయిందా? కూలిపోలేదండి? దేవుని వాక్యము విని వాక్య ప్రకారము బ్రతకకపోతే ఆ ఇల్లు నిలవదండి. నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ దేవుని కనుదృష్టిలో నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మూడవ విషయం చెప్తానిగా. దేవుని స్తోత్రం. అపోస్తల కార్య గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వినాలిగా, వినండి వాక్యం వినండి. కొద్ది నిమిషాలు కొద్దిగా భయాందోళనగానే ఉంటే ఈ మాటలు వింటున్నప్పుడు, కానీ మీ ఆత్మీయ జీవితానికి క్షేమం ఇవి. ఇలాంటి మాటలు బోధించకనే రాష్ట్రాలపైకి దేవుని కోపం వచ్చి ఏమైపోతుంది? రాష్ట్రాలన్నీ కాలిపోతున్నాయి. ఓరు నాయనా, ఎంత భయంకరంగా దేవుని ఉగ్రత ఈరోజు దేశాలపై, ప్రపంచంపై ఉందో తెలుసా? చిన్న తేడా పోతే వెంటనే శిక్ష వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ అననీయ సఫీరాలు ఉన్నారండి. ఎవరిల్లు? అననీయ సఫీరా. వీళ్ళు సంఘ పెద్దలండి. వీళ్ళెవరు? మందిరంలో సంఘ పెద్దలు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్. వీళ్ళు సంఘ పెద్దలు.
వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఓ భూమి ఉంటే అమ్మి దేవుడి మందిరానికి తీసుకొస్తామని మొక్కుబడి చేసుకున్నారు. మొక్కుబడి చేసుకోకన్నా ఊరుకోరు, చేసుకున్నారు. చేసుకొని వీళ్ళు ఎంత తీసుకొచ్చారండి మందిరానికి? ఆ దేవుని సొమ్ము తిని బాగుపడ్డాడు ఎవడు లేడండి. నిజం చెప్తున్నా. దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం తిని పెద్ద అయింది మనం ఏం లేదు. మీరిచ్చే ప్రతి రూపాయి నేను లెక్క చేసుకొని నేను కూడా నాకంటే పైనున్న దైవజనునికి నేను లెక్క అప్పగించాలి. ఆమేన్. నా కడుపుకు ఉన్నా లేకున్నా మళ్ళా మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి, మందిరాలు కట్టబడుతూనే ఉంటాయి, బీదలకు వెళ్ళే ధనం వెళ్తూనే ఉంటుంది, కొందరు అనాథలకు వెళ్ళేటి వెళ్తూనే ఉంటాయి. ఇవన్నీ పోగా మిగిలింది నా కడుపుకు, నా భార్య కడుపుకు, మందిరంలో పనిచేస్తున్న పరిచారకుల కడుపుకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శ్రేష్టము. ఎందుకంటే దేవుని పిల్లలారా, దేవుని సొమ్ము తిని మనం పెద్ద అయ్యేది ఏమీ లేదు. ఇన్ని రోజులు తిన్నావు, ఏం పెద్ద అయినావు? ఏం సంపాదించినావు? కట్టావా ఒక 5-6 బంగ్లాలు? 5-6 బంగ్లాలు కట్టావా? కొన్నావా ఒక 5-6 ఎకరాలు? అవి కొన్నా అవి కట్టినా నీకు దేవుని రాజ్యం ఉంటుందా? హల్లెలూయా. ఈ అననీయ సఫీరాలు ఇల్లు ఎలా కూల్చుకున్నారో చూడండి. హాస్పిటల్లో పెడతారండి, దేవుని సొమ్ము కూడా పెట్టేస్తారు. ఇంటిలో ఫంక్షన్లు దావతులు అయితే అండి దేవుని సొమ్ము కూడా పెట్టేస్తారు. మనకి ఏం భక్తి ఉందిగా, ఏం భయం ఉంది? చదవండి ఈ అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ముందు వచ్చిన చదువు. ఆగో అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మారంట. భార్య ఎరక్కనే ఆగో, అబ్బా ఎంత పాపం అండి. దేవుడికి ఇచ్చే సొమ్ములో ఇంత దాచాడంటే తీసుకెళ్ళి. ఎవరు చూస్తుంటారండి ఇవన్నీ? ఎవరు రాసి పెట్టారు బైబిల్లో? ఇప్పుడు వాళ్ళు చేసింది సీక్రెట్గా చేశారు, ఎవరికి తెలియకుండా చేసిన పని అది, పబ్లిక్లో చేసిన పని అది. తీసి దాచిపెట్టింది ఒక్కడే, తన భార్యకు కూడా తెలియక తీసి దాచిపెట్టాడు అన్ని. కానీ అది ఎవరు చూసి రాసి పెట్టారు బైబిల్లో? దేవుడు. అది ఎందుకు అవసరం? రేపు భావితర భవిష్యత్తుకు అవసరం. ఇంకొకటి ఈ శాపం పొందొద్దని దేవుడు రాశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి శాపం పొందొద్దు అని దేవుడు రాసి పెడితే ఆ వాక్యం వింటా ఉంటాం, తీసి పక్కన పడేస్తా ఉంటాం, మన మార్గం వెళ్తా ఉంటాం. ఏం సాధిస్తావు? దేవునికి వ్యతిరేకంగా నడుస్తావు. దేవునికి వ్యతిరేకమైన మనస్సును కలిగి వీళ్ళిద్దరు కుక్క చావు చచ్చారండి. బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. అననీయ ఏమైపోయాడు? చదువు. ఆ ఆ ఆ ఆ చూడండి దేవుని పిల్లరా, ఇద్దరు చనిపోయారండి. ఎక్కడ చనిపోయారంట? దేవుని సన్నిధిని. దేవుని సన్నిధిలో మరణం అంటే అంత ఈజీ కాదండి. ఎంత రౌద్రం రావాలి దేవునికి, ఎంత కోపం వస్తే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చనిపోవాలి వాళ్ళిద్దరూ. ఒక దైవజనుడి ఎదుట, అపోస్తలుడైన సీమోను అనబడినటువంటి పేతురు ఎదుట చనిపోయారండి. ఎంత పాపం అండి! ఎంత పాపం చేస్తే దేవునికి అంత కోపం రావాలి? కాబట్టి వద్దండి. ఇల్లు కూలిపోయింది, ఇల్లంతా ఏమైపోయింది? వాక్యం వింటూనే ఉంటాం,
బైబిల్ గ్రంథంలో వాక్యం వింటాం, పక్కోళ్ళకు కూడా చెబుతామండి. పక్కోళ్ళకు కూడా ఏం చేస్తాము, చెబుతాం. కానీ మనం మాత్రం చెయ్యము. మన ఒక బీదస్తురాలండి. నేను ఆవిడ పేరు ఏం చెప్పను, ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి లేదా సంఘాలు నిలబెట్టి చెప్పవలసిన అవసరం లేదు. ఒక బీదస్తురాలు ఒక ఇల్లు అమ్ముకుంది, చాలా బీదరాలు. మనకున్నంత డబ్బు, మనకున్నంత ఆస్తులు ఏం లేవు ఆమెకు, నేను చూసినంత మటుకు. ఇల్లు అమ్మితే 17,40,000 వచ్చినాయి. వస్తే దాంట్లో కరెక్ట్గా దేవుడి దశంభాగం ఇచ్చాక నా కూరగాయలకైనా నా ఇంట్లో పనికైనా నేను కుదబెట్టిన సొమ్మైనా విడిపించుకోవాలని 1,74,000 తెచ్చి ఇదే మందిరంలో నా చేతిలో పెట్టింది. ఆ డబ్బు జాగ్రత్త దాచిపెట్టి ఏం చేయాలి ప్రభు అని అడిగితే, మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ పెద్ద మీటింగ్స్ పెట్టమని దేవుడు నాతో మాట్లాడాడు. అందుకే మీకు వచ్చాయా పోస్టర్లు, వచ్చినాయా ఫోన్లలో చూసారా? దేవుని స్తోత్ర. వాళ్ళు మామూలు దైవజనులు కాదు. వాళ్ళ చర్చిలకు ఒక్కొక్క చర్చికి 40,000 50,000 మంది వస్తారండి ఆ చర్చిలకు. అంత గొప్ప సంఘ సేవకులు మనకు డేట్స్ ఇవ్వడం, మన పరిచయం ప్రేమించి రావడం సంతోషం. నేను, అయ్యగారు, మీ తమ్ముళ్ళు, మళ్ళా అయ్యగారు అబ్రామయ్య గారు ఉండా, దేవుడి స్తోత్రం. ఆయన దుర్గేయడి ఇక్కడ ఊకునే ఇప్పుడా దేవుడి దుర్గయ్య ఇంకా కొంతమంది కలిసి వెళ్ళామండి. వెళ్తే ఆ సేవకుడు మాట్లాడకుండా డేట్ ఇచ్చేశాడు. గొప్ప సేవకుడు. అలాంటి వాళ్ళు మన దగ్గర రావడం మన ధన్యత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వెన్ని భూములు అమ్ముకొని దేవుని సొమ్ము తినలే? నువ్వెన్ని ఇండ్లు అమ్ముకొని దేవుని సొమ్ము తినలే? లెక్కుండదా? ఈడంటే తప్పించుకుంటావు, కానీ దేవుని దగ్గర ఎబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నది లెక్క ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చెడిపోమండి, ఏం చెడిపోము. దేవుడికి నువ్వు సంపాదనలో ఆ 10వ వంతు తీసి ఇచ్చినందుకు నువ్వేం చెడిపోవు. దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాను రాసి పెట్టాడు మలాకి పత్రికలో. కానీ ఆ మాటలు వింటాం, తీసి పక్కన పడేస్తాం. ఆ వచ్చినటువంటి దేవుని సొమ్ము కూడా ఇంటిలోనే ఖర్చు చేసుకుంటావు. ఏం బాగుపడతావు? నిశ్చయముగా అననీయ సఫీరల ఇల్లు ఏమైపోయింది? ఏమైంది? కూలిపోయిందండి. వాక్యము విని వాక్యానుసారంగా బ్రతకకపోతే ఆ ఇల్లు ఏమైతుందంట? బైబిల్ చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదానికి వాక్యం చూపించి చెప్తున్నాను, నా సొంత నిర్ణయం ఏం లేదు. యేసు ప్రభుల వారు రాసి పెట్టిన మాటలు ఇవి. మీ ఇండ్లు నిలబడాలంటే, బండ మీద వేయబడిన ఇంటి పునాది వల్లే స్థిరంగా దృఢంగా మీ ఇల్లు ఉండాలంటే వీటి ప్రకారం నడుచుకోండి. వాక్యం విని ఆ వాక్య ప్రకారం బ్రతకండి. విని మళ్ళా వదిలేసి పరుగులు తీస్తారా ఏంది? ఆమేన్, హల్లెలూయా. ఇదిగోండి ఈ పుస్తకం నేను చదివాను. ఈయన పేరు ఏం పేరుంది? చదువు, మీకు చదువురా అనిల్. కాదు, కింద ఉందిగా, మొత్తం పైనుండి చదవండి. వీనికి చదువు వచ్చినా యాక్టింగ్ చేస్తాను. దేవుని స్తోత్ర. మీ అమ్మేదిరా? దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ అమ్మకి చెప్తేనే చక్కగా చేస్తాను. వీళ్ళ నాన్నకు చాలా ముద్దులో బిడ్డ. దేవుడు కొట్టడు తిట్టడు, వీడు చెప్పినట్టు నాన్న వినవలసిందే. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి ఇది? ఈ బుక్ రాసిన ఆయన పండిట్ ధర్మప్రకాష్ శర్మ గూర్చి పిల్ల వెంకటరత్నం గారు రాశారండి. ఈయన రాసిన పుస్తకం ఏంటంటే నా దేశం, నా మతం, నా దేవుడు. ఈయన పక్క బ్రాహ్మణుడు. ఎవరండి?
ఫోటో కనబడుతుందా? పక్క బ్రాహ్మణుడు. ఈయన ఈయన బ్రాహ్మణుడు, కానీ గొప్ప సినీ హీరో. ఎవరండి? గొప్ప సినీ హీరో. ఈయన రాజకీయంలో ఎంపిక చేశాడు ఇందిరాగాంధీ పరిపాలనలో. ఇందిరాగాంధీ పరిపాలిస్తున్న టైంలో ఎంపీ అండి. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఢిల్లీలో మనం పార్లమెంట్ చూసినాం కదా, అగో ఆ పార్లమెంట్లో మెంబర్షిప్ అండి ఈయన. మెంబర్షిప్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యాక్చువల్గా వచ్చే నెలలో ఢిల్లీకి మీటింగ్స్ ఉన్నాయి, వెళ్దామని చూశాను. చాలాసార్లు ఫోన్ చేశారు, వాళ్ళు నాతో మాట్లాడారు. దేవుని పిల్లలారా, కానీ నా మనసు ఒప్పుకోవట్లే అక్కడికి వెళ్ళని. మిమ్మల్ని అందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్దామంటే మద్రాస్కి వెళ్దాం. ఎక్కడికండి? దేవుని స్తోత్ర. మేము ఒకసారి వెళ్ళినాం, అబ్రాహ్మయ్య గారికి అక్కడనే గుండెపోటు వచ్చింది. దేవుడి స్తోత్రం. ఆగమైపోయాడు. నన్ను చూడంగానే బోరు నడిచి. ఈ అయ్యగారు అలవాటు ఏంటంటే, ఏదైనా జర కొత్త కనబడ్డదంటే ఇక కథ ఆ దోతి పట్టుకుంటాడు, చూస్తుంటాడు. ఇక ఏంది ఇది ఇట్లా అనే ఆలోచనలు పెడతాడు. ఇక మేము ఎక్కడైనా పోనీ, ఇక మేము వెళ్ళిపోతాం. అప్పుడు చూస్తాడు. ఇక అక్కడ తెలియ వస్తుంది కదా, మనోళ్ళే కదా, అడుక్కొని పోదాం అనుకునేవా. ఇద్దరు ముగ్గురిని అడిగినట్టుండే, ఎవరికి తెలివి వస్తలేదు. అక్కడ తమిళ్ కదా, ఇక చూడు కూకుండిగా తలకు చేయి పెట్టుకుండిగా ఏడుస్తాడు. నేను పోయినా ఆగమైన. రైలు బండి ఎక్కినాక ఉన్నదిగా అక్క, అగో ఆమె ఏడుస్తుందండి. ఇక మామూలు అబ్రాహ్మయ్య గారు లేడంటే ఏమో ఊరుకుడు మా బాధ. నేను ముంగట అయ్యగారే వెనక. అప్పుడు ఇంకా మోకాలు కాలు గట్టిదనంగా ఉండే. దేవుని స్తోత్ర. అక్కడ మొత్తానికి పట్టుకొని తెచ్చి రైలు బండిలో పడేస్తే దెబ్బ గుండెపోటు వచ్చిందండి, గుండె నొప్పి వచ్చింది. మేము అనుకున్నాం బ్రతకడేమనుకున్నాం, కానీ ఆ రైలు బండిలోనే నేను ఒక ఇంజెక్షన్ వేసాను నరానికి. ఏం చేస్తా జనాలల్లా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుడు ఆయనను కాపాడాడు. ఇంకొకరు అయితే ఉండేటోళ్ళు కాదు. ఆయన పట్ల దేవుని కృప ఉంది కనుకనే ఇంకా నిలుచున్నాడు భూమి మీద. ఏదో పని ఉంది దేవునికి ఆయన ద్వారా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన దేవుణ్ణి నమ్మకముందు వీళ్ళ నాన్న అమ్మ గుళ్ళో పూజారితనం చేస్తున్నప్పుడు ఈయన అనుకున్నాడంట, బైబిల్ గ్రంథం చదువుతూ బైబిల్ చదవడానికే పనికొస్తుంది, కానీ చదివి దాని ప్రకారం బ్రతకనీకే పని చేయదు అని అనుకున్నాడంటండి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వ్యక్తిని ప్రేమించాలి అంటే అయ్యే పనేనా? ప్రేమిస్తారా అండి? నిన్ను వలె నీ పొరుగు వ్యక్తిని ప్రేమిస్తారా? పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రభుల వారిని ఆరాధించండి అంటే అయ్యే పనేనా? ఆరాధిస్తారా? దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎన్ని వాక్యాలు. సాత్వికంగా ఉండాలంట, దీనులుగా ఉండాలంట, తగ్గించుకొని ఉండాలంట, రిక్తులుగా మారాలంట. ఇందులో ఒక్కటి కూడా మనకు సూటబుల్ కావు. అదే అనిల్గా అవుతాయిరా ఒక్కటన్నా నువ్వు తగ్గించుకుంటావా మీ ఇంట్లో? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని అబద్ధాలు చెప్తాడు. రోజు పాట రాసుకుంటూ పాట పాడుతాడు. అయ్యగారు నేనే రాసిన పాట అంటాడు. అమ్మ నువ్వు రాసి పాడుతున్నావారా అనుకో. అన్న ఈ పాట మా చర్చికి వచ్చేటోడు రాసిండు చూడన్నా అని నేను ఆ పాట వినబెడితే, అన్న ఇది ఆ పాస్టర్ గారు రాసి పాడిన పాట అన్న చూడు అని నాకు చూపించిన. అమ్మ నిలగడ అబద్ధం చెప్పిండ నాకు. నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. అవును అట్లా చెప్పొద్దు రే. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళు వాడిన పాట ఆ రాగమైనా సరే కానీ నువ్వు సొంతంగా రాసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్ అనుసారంగా బ్రతకడం కష్టమని పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు చెప్పారండి. ఈయన చెప్పి ఏం చేశాడంటే, చూద్దాం క్రైస్తవులు చర్చికి వెళ్ళే వాళ్ళని పరిశీలిద్దామని
వాళ్ళ ఇంటికి దగ్గరలోనే చర్చి, ఇలాంటి చర్చి ఇంటికి దగ్గరలో ఉంటే, ఆయన అప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదివే టైంలో ఆయన క్లాస్మేట్స్ ఉంటారు ఇద్దరు, మేరీ, ఇంకొక ఆమె మేరీ రత్నం, ఇద్దరు స్నేహితులలో. అయితే వీళ్ళిద్దరిని అడుగుతా, నాతో పాటు మీరు సినిమాకి రండి అని. నా కారులో తీసుకెళ్తా, సినిమా చూపిస్తా, తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతా. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా చూడొద్దా అండి? చూడాలన్నా చూడొద్దా? ఎన్ని ఇండ్లల్లో, మీ ఇండ్లల్లో టీవీలు ఉన్నాయండి? టీవీలు ఉన్నాయి? ఒక్క ఇంట్లో కూడా లేదా? ఆ? ఉన్నాయి కానీ చూడరా? దేవుని స్తోత్రం కలుగును గాక. నోట్లో బుక్క పెట్టి మీరు నమ్మలమంటే అవుతుందా? దేవుడి స్తోత్రం. దేవుని పిల్లారా, మా ఇంట్లో అయితే టీవీ లేదు. మీరు చూసారా ఎప్పుడైనా మా ఇంట్లో టీవీ ఉండగా? ఇప్పుడు మా ఇంట్లో మొత్తం తిరగండి, బల్లారాధనకు వస్తారుగా, 10 సార్లు తిరగండి, టీవీ కనబడుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అడిగారు. మా ఇంట్లో ఒక సేటు ఉంటాడు, ఆయన అడిగాడు, టీవీ కొనుకరాయి గారు, బోరు కొడుతుంది నాకు అంటాడు. దేవుడి ఇస్తాం, టీవీ కొనుకరా అన్నాడు. దేవునికి మహిమ. ఇక టీవీ కొనుక్కొస్తే వీళ్ళకి ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఇక 24 గంటలు ఏందిగా. కొంతమందికి ఇదో పిచ్చి, ఏది, వార్తల పిచ్చి, వార్తలే చూస్తారు. మరి వీళ్ళు ఏమైనా దేశాన్ని కట్టనీకనేమో నాకు అర్థం కాదు. నీ పనేదో నువ్వు చేసుకొని, నీ భక్తి నువ్వు చేసుకొని బతకక, వార్తలు విని 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 పడుకున్నా కానీ వాళ్ళ మైండ్లో ఏం తిరుగుతుంటాయిగా. కొంతమందికి సీరియల్ చూసేటోళ్ళకి తొందరగా హార్ట్ అటాక్లు వస్తున్నాయండి, గుండెపోట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సీరియల్ ఎట్టుంటుంది, అదో ఇదో మాట్లాడతారు. ఇక అత్త కోడలు అనుకో, ఈ కోడలు చిన్నగా చాటుకు పోయి కత్తి తీసుకొని అత్తను పొడవనికి పోయే టైంకు టక్కున ఆగేస్తారు. ఈ ఎపిసోడ్ తర్వాత రేపు అనేసరికి వీళ్ళకి నిద్ర పడుతుంది. రాత్రి అంతా పొడుస్తుందా, పొడిస్తామని వస్తుందా. గుండెపోటు రాకపోతే ఏమి వస్తాయండి మరి? చేసుకున్న భర్తకు తిండి పెట్టేది ఉండదు, అన్నం వండేది ఉండదు. మళ్ళా తెల్లారి వీళ్ళకు ఆడ ఎంత పని ఉండని, ఈడ ప్రార్థన ఉండని, టక్కున లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే పొడుస్తుందా, పొడవదా, అది కావాలి ముఖ్యం. ఏం గందరగోళం అయితే చూద్దాం. ఆ తెల్లారి పోయి కూకుంటే ఈడు కత్తి తీసుకొని పొడవనికి పోతుంది ఏమే. దానికంటే ముందు ఇంకో వేరే మ్యాటర్ ఇస్తాడు. ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఆ ఫోన్లో మాట్లాడిన సుత్తి అదంతా ఇంటర్ వీళ్ళ మనసంతా ఇక్కడ ఉంటుంది. మళ్ళా తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈడు మెల్లగా పోతుంటుంది, మీగా ఒక్కొక్క అడుగు వేస్తుంటుంది. ఇలా అత్తనేమో అది చదురుతుంటుంది, ఏ కత్తి పట్టుకుంటుంటుంది, చిన్న 3 అడుగులు వేస్తుంది, 4 అడుగులు వేస్తుంది, ఎవరన్నా వస్తురని చూస్తుంది. ఆ టైంలోనే కత్తి తీసుకొని పొడిచే టైంలో ఫోన్ వస్తుంది వాళ్ళకి. ఫోన్ రాగానే ఫోన్ ఎత్తి హలో అని మాట్లాడతారు. నేను బిజీ ఉన్నాను, ఎక్కడున్నారు, ఏం కథ అన్నది. ఆ ఫోన్ మాట్లాడి పక్కన పెట్టి, ఇప్పుడు చేస్తా ఈమె పని అని మెల్లగా అడిపోయేసరికి టక్కున బంద్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు మళ్ళా రేపు. ఇక వీళ్ళకి నిద్ర పడుతుంది. ఇక అమ్మో పొడవలే, ఈసారి వాళ్ళు రేపు పొడుస్తుందేమో. ఇట్లా ఒక 10 వారాలు అవుతుంది. 10 వారాల వరకు నీ మైండ్ మొత్తం పిచ్చిదాని పోయి, నీ నరాలు లూజ్ అయిపోయి, గుండె లూజ్ అయిపోయి, ప్రార్థన మీద మనసు ఉండదు, దేని మీద మనసు ఉండదు. ఆమెన్, హల్లెలూయా. కానీ ఈయన అడగగానే ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు, ఇక సినిమాకి వెళ్ళిపోయారండి. అమ్మో నువ్వు పెద్ద ధనవంతుడివయ్యా, మీ అమ్మ నాన్న ధనవంతులయ్యా, కారులో తీసుకెళ్ళి సినిమా చూపించుకొస్తావంటే మాకు అంతకంటే భాగ్యం ఏందని బైబుల్ తీసి పక్కన పెట్టి చర్చికి వెళ్ళే వాళ్ళండి. దేవుణ్ణి ఆరాధించే పిల్లలండి, యవన పిల్లలు. ఈ యవన పిల్లలకు కొంతమందికి మైండ్ లేదు సరిగా. ఈ మైండ్లు పోయినాయి, నిజం చెప్తున్నాగా, మైండ్లు పోయినాయి. దేవుని పిల్లలరా, మొత్తం భయంకరమైన దెయ్యాలు పట్టినాయి ఈ యవన పిల్లల్ని. వాళ్ళకు సెల్ ఫోన్ లేకపోతే బతకరు, టీవీ లేకపోతే బతకరు. ఆ సెల్ ఫోన్ 12-1 గంటల వరకు ఒత్తి ఒత్తి చూసి చూసి కన్నులు గుంజుతున్నప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు నిద్రపోతే ఎన్ని నిద్ర వస్తుందండి?
నిద్ర రాదు. 3-4 గంటల దాకా నిద్ర రాక అలాగే కొరివి దెయ్యం కూకున్నాడు కూకుంటారు. కూకొని 4 గంటలకు, 5 గంటలకు ప్రార్థన చేసుకునే టైంకి నిద్ర వస్తది ఆళ్ళకి. అప్పుడు నిద్రపోయి ఎన్ని గంటలకు లేస్తారు ఇక? 8, 9 గంటలకు లేస్తే ఏడ పనులైతాయండి? డ్యూటీకి పోయేటోడు అప్పటిదాకా ఊరుకుంటరా? స్కూల్కి వెళ్ళాలి, అయ్యేదేనా? కాబట్టి దేవుని పిల్లారా, అంత మాత్రమే కాదు, ఇంకా ఈ సెల్ ఫోన్లో పాడు అంత చూసి అసలు ఎంత తప్పులు చేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు. మొన్నగో ఇబ్రాహీంపట్నం అవతల మీటింగ్కి వెళ్తే ఆ పాపనేమో 17 సంవత్సరాలు, వాడున్నది 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. ఈయన నేను పెళ్లి చేసుకుంటా, ఆమెని మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేము ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. నేను పిచ్చోనైనా ఆ పాపనేమో ఇంత లోతుంటే, ఇంత ఎత్తుంటే, ఆమె పాపకు ఇక్కడ సంకల వరకు ఉంటాడు. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట, పెళ్లి చేసుకుంటారు నిర్ణయించుకున్నారంట. చూడు ఎంత భయంకరంగా మారిపోతుంది లోకం. నీ ఇంట్లో యవన బిడ్డ ఉందా, వాళ్ళకు ఒక్కటికి 10 కన్నులేస్తాడు. అవసరమైతే తొక్కి నారది, ఉంటే ఉంటది, లేకుంటే లేదు, ఉంటే ఉంటాడు, లేకపోతే లేడు. కానీ దేవునికి వ్యతిరేకం చేసి ఇల్లు కూల్చుకోవడము తప్పు. ఆమెన్, హల్లెలూయా. తండ్రి ముంగట పిల్లలు మందు తాగుతున్నారండి, తల్లి ఎదుట బీరు బాటిల్ ఎత్తుకొని తాగుతున్నారండి, సిగ్గు లేకపోతే సరే. క్రైస్తవుల ఇళ్లలో జరుగుతున్న పనులివి. ఏం భక్తిది? ఇది భక్త్యా? దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. సమాజాన్ని పాడు చేసి, సంఘాన్ని పాడు చేసి, శరీరాన్ని పాడు చేసి, రోగానికి దిగదార్చే వాటిని మీ ఇంటిలోకి రానియకండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీ వల్ల కాదా, నీకు చేత కాదా, మోకాళ్ళేసి దేవునికి చెప్పు. ఉంచితే ఉంచుతాడు, తీసుకుపోతాడు. అవసరమైతే భూమి మీద నిలబెడతాడు, నీ ప్రార్థన విని మారుస్తాడు. లేదంటే అవసరం లేదనుకుంటే, నీ మనసుని ఎక్కువగా విసికించే స్థాయిలో ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే అలా పాపాలు పెరిగి పెరిగి ఆ పాపాలు ఎవరి మీదకి వెళ్తాయి? పిల్లల మీదకి, మనవళ్ళ మీదకి, మనవరాళ్ళ 4 తరాల వరకు భక్తి అని ఉందండి నిర్గమకాండంలో. అంతవరకు ఎందుకు పోనీయడం? ఆమెన్, ఆమెన్. కాబట్టి సినిమాకి వెళ్ళారండి ఈయనతో పాటు 2 వ్యక్తులు. ఏం చేశారు? యవ్వన బిడ్డలు సినిమాకి వెళ్ళారు, సినిమా చూశారు, చప్పట్లు కొట్టారు, డ్యాన్సులు చేశారు. ఈ బయటకు వచ్చాక బిర్యానీ తినబెట్టాడు. ఒక మాట అడిగాడు ఈ భక్తుడు. ఏమడిగాడో తెలుసా? మీరు యేసు ప్రభుని నమ్మినోళ్ళు కదా, సినిమాలు చూడొద్దు కదా, బైబిల్ అనుసారంగా సినిమాలు చూడొద్దు కదా, మరి ఎందుకు వచ్చారు? కిందికి తల వేసుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక్కడు కూడా నిజ క్రైస్తవులు లేరు భూమి మీద. బైబిల్ చదువుకోవచ్చు, తప్పులే, కానీ పాటించడం కష్టం. దేవుని పిల్లారా, ఒకరోజు తన ఇంటిలో ఒక చిన్న ఫంక్షన్ చేశాడు. చేసి ఇంటి పక్కలో ఆ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టిస్తాం, తినండి, ఏం కదంటే అది విగ్రహార్పితమైనదండి. వెళ్ళిపోయి తినేశారు. అప్పుడు ఆయన వాళ్ళందరినీ ఒక రూములోకి తీసుకెళ్ళి మాట్లాడారు. మీరు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కదా, బైబిల్లో తినొద్దని ఉంది కదా, మరి ఎందుకు తింటున్నారు, ఎందుకు తిన్నారు ఇక్కడ? అంటే మీరు మహానుభావులయ్యా, పెద్దోళ్ళయ్యా, పిలిచినప్పుడు రావాలిగా అయ్యా, తినాలిగా అయ్యా అంటే, నన్ను చూస్తున్నారా, క్రీస్తుని చూస్తారా మీరు? అందుకే యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఈయన బోధలు చేసినవాడు, కానీ ఒకరోజు ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారి కుమార్తెని ఈయన వివాహం చేసుకున్నాడు. చూద్దాం ఈ పాస్టర్ గారు ఎట్లున్నాడో, ఆయన కుమార్తె ఎలా ఉందో, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారా అని వివాహం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఒక మాట చెప్పాడు. మేము
యేసు ప్రభుని నమ్మిన వాళ్ళం కాదు. కాబట్టి క్రీస్తు బోధలు మా ఇంటిలో చెయ్యొద్దు అని ఆమెకు కళాఖండిగా చెప్పి వివాహం చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పాప ఒక నిర్ణయం చేసింది, ఏంటో తెలుసా? వాక్యం వీళ్ళకు బోధించవలసిన అవసరం లేదు, యేసు ప్రభు సువార్త చెప్పవలసిన అవసరం లేదు, కానీ నా బ్రతుకు ద్వారా ఈ ఇంటోళ్ళని క్రీస్తు దగ్గర నడిపించాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు ద్వారా మార్చాలి. దేవుని పిల్లలారా, అలా నిర్ణయం చేసుకున్న ఇంట్లో అడుగుపెట్టింది ఆ తల్లి. ఆమె వాక్య విరుద్ధంగా టీవీ చూస్తుందా చూద్దామని పరిశీలించాడు. టీవీ చూడట్లే. సెల్ ఫోన్లో ఏమైనా చెడ్డై చూస్తుందా అని చూస్తే ఏం చెడు లేదండి. ఆమె నడక, పడక, మాట, మంతి, లేచుట, ప్రార్థించుట క్రీస్తు వాక్యానికి తాళిమై ఉన్నది. ఒక 6 నెలలు చూశాడు, ఒక్క చిన్న మిస్టేక్ లేదు బైబిల్కి వ్యతిరేకంగా. సంవత్సరం చూశాడు, చిన్న మిస్టేక్ లేదు. దేవుని పిల్లారా, ఒకరోజు ఆమె ఏమన్నదో తెలుసా? అయ్యా, నిన్నెప్పుడు అడగలేదు, ఒక్క మాట అడుగుతున్నాను. వివాహమై సంవత్సరం అయింది. ఈ దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది, అక్కడ వాక్యం బోధించడానికి ఒక పాస్టర్ గారు వస్తున్నారు. చిన్నతనంలో నాకు పేరు పెట్టిన ఆయన, నా పేరు పెట్టిన దైవజనుడు, నేను పుట్టినప్పుడు వచ్చి ప్రార్థించిన సేవకుడు. ఆయనను చూడక చాలా రోజులు, వెళ్ళి చూసి మాట్లాడి తెలిసిన ఆయన కదా, చిన్న ప్రార్థన చేయించుకొని వస్తాను అని అన్నది. ఆ బూట్లు వేసి బూట్లకు తాళ్ళు కడుతుంది. అప్పుడు ఆమె తాళ్ళు కడుతుందిగా, కాలు మంచి పెట్టుకో. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కడుతుంటే ఆ బూటు కాలు ఎత్తి తంతే పెదుగు పగిలి రక్తం చిమ్మిందండి. రక్తం చిమ్మింది. దేవుని పిల్లరా, వాళ్ళ అత్త మామ వచ్చి, ఏంటమ్మా ఇక్కడ రక్తం వస్తుందంటే, ఏం లేదు అత్తమ్మ అని కొంగుతో తోడ్చుకొని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి కోటేసి, ఆఫీస్కి వెళ్ళే ముందు కోటేసి గుండీలు పెడుతూ, ఎంతైనా నేనంటే నీకు ఇష్టమయ్యా అని దగ్గరికి నవ్వుకుంటూ మళ్ళీ. దేవుని పిల్లరా, ఈ వ్యక్తుడి మనసు కదిలిపోయింది తన భార్య ద్వారా. వాక్యానుసారంగా నా భార్య బ్రతుందని ఇంట్లో రాసి పెట్టాడు. ఈ సాక్ష్యం, ఈ పుస్తకం చదువుతుంటది. నా భార్యను చూశాను దేవుని వాక్యానుసారంగా బ్రతికేటామని. దేవుని పిల్లరా, ఈయన మారిపోయాడు, రాజకీయాలు వదిలేశాడు. ధర్మ కార్యాలు అంటే సత్రాలలో చేసే పూజలు పురస్కారాలు, ఆ పురోగతిని వదిలేసి పూర్తిగా యేసు ప్రభుకు లోబడి మొట్టమొదట సువార్త ఎవరికి చెప్పాడో తెలిసినా? భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రికి సువార్త చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు జైల్లో ఉందామె, ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ దగ్గరికి జైల్లోకి వెళ్ళి మొట్టమొదట యేసు ప్రభు దేవుడు అని ప్రకటించింది ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ. దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. ఇలా బ్రతకాలి. బ్రతుకుతే, వాక్యానుసారంగా బ్రతుకుతే నీ ఇల్లు కట్టబడుతుంది, నీ ఇల్లు కట్టబడుతుంది. అవసరం వచ్చినప్పుడు, లేనప్పుడు నోరు పడేసుకోవడం, ఇష్టం ఉన్నట్టు జీవించడం, ఇష్టం ఉన్నట్టు బ్రతకడం, దేవుని సన్నిధి పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టుగా ఆ సినిమా పాటలు, ఈ పెళ్ళిళ్ళు అయితే డాన్సులు ఎలా చేస్తారో తెలుసా? పాస్టర్ ఉన్నప్పుడు ఒక బ్రతుకు, దేవుని పాటలే. పాస్టర్ పోయాక ఏం పాటలండి? కట్టబడతాయా ఇండ్లు? నిలబడతాయా? దేవుడు ఉంటాడా? పాస్టర్ ఉండేదాకా ఏం మందు బాటిల్ రావు. ఎంత దొంగతనం చేస్తున్నారండి. పాస్టర్ పోయాక దిగుతాయండి ఇక కాటన్లు. ఇది భక్త్యా? చేస్తే నిండు హృదయంతో యేసయ్యకు మొక్కండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. మీ ఇండ్లు కట్టబడతాయి, మీ భూమి మీద చరిత్ర ఉంటుంది. మీకు, మీ గ్రామాలకు మీరు దిక్కుగా, వెలుగుగా ఉంటారు. దేవుడు మీ పక్షాన ఉంటాడు. ఒక తీర్మానానికి రండి. నీ ఇల్లు కట్టబడాలన్నా కూల్చబడాలన్నా నీ చేతిలోనే ఉంది.